IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సరే, ఏపీ విషయానికి వస్తే ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న విజయవాడలో రాళ్లదాడి జరిగింది. ఈ రాళ్లదాడి వెనుక అసలు ఎవరున్నారు? ఇటు అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పెడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఎవరి కుట్ర అయి ఉండొచ్చు? ఈ దాడి వెనుక ఎవరేమైనా అంటే ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అసలు ఎట్లా చూస్తారు సార్ ఈ దాడిని? మొట్టమొదటిగా వచ్చిన ప్రథమ వార్తల ప్రకారం ఆయన మీద దాడి జరిగింది, వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. ఖచ్చితంగా దాన్ని ఖండిద్దాం. వారు వెంటనే త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే. రెండో విషయం ఏంటంటే, ఆ పూలదండ వేస్తున్నప్పుడు గీరుకుంది, తర్వాత లైట్లు ఆర్పారు, మీరు చూశారు. ఎలక్ట్రిసిటీ తీసారంటే అక్కడ అంతా వైర్లు అండి. సింగనగర్ చాలామంది వెళ్ళి ఉండరు, చాలా వైర్లు అడదిడ్డంగా ఉంటాయి, అందువల్ల తీసేశారన్నారు, కావాలని కుట్ర చేశారన్న వాళ్ళు ఆరోపణలోకి వెళ్ళినాం. కానీ సరే, తర్వాత రాళ్ళు అక్కడ వచ్చి తగిలిన స్కూల్ నుంచి, అది వీడియోలో కనపడింది. ఇవాళ ఏదైతే ఈ కోడికత్తి అనేది జనం చాలామంది నమ్మట్లేదు, నిజంగా జరిగింది, చేయించారనే వస్తున్నారు. ఎందుకంటే ఈ దేశ వ్యవస్థలో కులాలని, మతాలని, దొంగ నీచమైన కుట్రల్ని ఆద్యుడు ఎవరని చెప్తారంటే బీహారీ బాబులుగో, వాళ్ళందరూ నన్ను బాబులని కొంతమంది ఉన్నారు. ఆయన పెంచి పోషించిన ఎవరండి? ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి, అండ్ నోటోరియస్ డెడెడ్ టెర్రరిస్టు ఎవరు అన్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని నోటోరియస్ క్రిమినల్ అన్నారు ఆయన. ఇప్పుడు ఆయన శిష్యులే కదా తెలుగుదేశం పార్టీకి ఉన్న రాబిన్ గారో లేదా ఐపాక్ టీంలో ఉన్న వీళ్ళు కానీ ఇవాళ ఏ విధంగా ఆయన అక్కడ మమతా బెనర్జీ గారు చూశారు. కోడికత్తి అనేది కోర్టులో ఉంది కాబట్టి మన ఎక్కువ మంది అభిప్రాయపడేది కావాలని చేయించింది సింపతి కోసం అన్నారు. దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ వారు అనొచ్చు, జనసేన వారు అంటవచ్చు. దానికి కౌంటర్గా వీరేమంటున్నారు, మల్లెల్ బాబ్జీ చేత ఆరో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఎన్టీ రామారావు గారు ఏదో లక్షల మంది సభలో లేచి ఇక్కడ దాకా ఏలుగు ఒక 6 మిల్లీమీటర్ గాయం చేశారు, అది ఆడించలేదా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళ రాజకీయాల్లో విలువలు పతనమైపోతున్నాయి, చాలా పతనమైపోతున్నాయి. ఒకళ్ళ మీద, రాజకీయ నాయకుల మీద కానీ మిగతా వాళ్ళ మీద, అసలు స్వతంత్ర వ్యక్తుల మీద దాడి జరిగితే ఇంకా నీచ నికృష్టులు అధమాధములు చేస్తారు ఆ పని స్వార్థం కోసం. కానీ రాజకీయ నాయకుల మీద ఎవరి మీద అన్నా భౌతిక దాడులు కానీ మిగతా దాడులు కానీ ప్రయత్నిస్తాం హేయం. చిరంజీవి గారి మీద పులివెందులు వెళ్తున్నప్పుడు కోడిగుడ్డు విసిరారు, మీరు మనం మర్చిపోలేదు. హుందాగా స్వీకరించిన మనిషి ఆయన, మన రోజులు చూసామండి. అలాగే కృష్ణ గారి మీద కంటి మీద రాయేసి కొట్టారు. ఎంతటి మనోవేదన అనిపించారో నాకు తెలుసండి. ఆయన హక్కు, ఆయన చెప్పుకునే హక్కు ఉంది. ఎంత నేను కూడా వాళ్ళు చెప్పలేకపోవచ్చు. ఆ తర్వాత ఆయన హీరో, ఒక అందరి హీరో కింద కూడా అనుకునే ఆయన హీరోని కన్నుకి ఎలాంటి ఇబ్బంది అయిందండి. ఇవాళ ఆయన చెప్పుకోపోవచ్చు గట్టిగా, బికాజ్ ఆయన మెయిన్ హీరో వర్షిప్ దెబ్బతినే అవకాశం ఉందని. అందువలన ఆ దాడిని ఖండిద్దాం. ఒకవేళ అది పెట్టుడు దాడి అయిందో విచారణ తెలుస్తుంది. కానీ ముందల గాయం ఎవరన్నా కొట్టేటప్పుడు ఏ కణతకో జరిగితే, కావాలని వేయించుకునేప్పుడు కణతకు జరిగితే మనిషి చనిపోయే అవకాశం అంత రిస్క్ తీసుకుంటారా? ఏదో ఎక్కడో గీత పెట్టించుకుంటాం వేరేండి. ఒకవేళ పెట్టించుకుంటే నేను కూడా న్యాయస్థానం ఉంది కాబట్టి అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, క్రితంసారి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు మీరు చూశారు ఇక్కడ. నేను దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి, నేను చెప్పింది తప్పైతే కనుక దేర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు కౌంటర్, తప్పేం లేదు. నేను మాట్లాడింది కాదు ఇది. మీరు ఒక 6 నిమిషం వినిపిస్తాను. ఎవరేం మాట్లాడారో మనకు తెలియాలి. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హరాస్ చేశారు కాబట్టి నేను వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, 1, 2 జరిగాయి. చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ వాడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటి వేశారు, ఇలాగే మాట్లాడతారా? ఇది ఒక వ్యక్తి అంటుందండి. ఇప్పుడు నేనేమన్నంటే జోగ్ రమేష్ గారు మాట్లాడారు. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం. ఏంటి సార్ అది? రాయి విశ్రించుకోవడం, నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం. అవునా? నిజమా? ఇది వాళ్ళు ఇచ్చిన ట్రోలింగ్ దాంట్లో. అలాగే తిరుగుబాటు చేస్తారు. డబ్బులు చేయించుకోగలవు కానీ
మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్ళే పడతాయి మీకు. ఇది నేను ఒకటే అంటలేదండి. ఇది నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందండి? అలాగే నేను ఊరినే అంటున్నాను కాదు. పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు ఇంకో రాణి గారు అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈయన మీదకి, ఈయన చంపేద్దాం అని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడిసుడతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసుకుంటాడు. ఇది ఒక ప్రతిపక్ష నేత మీద దాడి చేస్తే ఈ విధంగా మాట్లాడితే మంత్రుల్లోని మిగతా వాళ్ళు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి రేపొద్దున ఆ సింపతి వస్తుందని ఎలా అనుకుంటారు? ఆ రోజు ఈ రోజు మేము నిర్ద్వందంగా ఖండించాము ఇలాంటి సంఘటనలు. మీకు నేను చెప్పింది అర్థమైందండి. ఇలాగ అంత అమానుషంగా మాట్లాడకూడదండి. అది జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఎవరైనా అంత రిస్క్ తీసుకుని ఒకవేళ పోలతో కొంత తగిలి ఉండొచ్చు, కానీ రాయి పడతాం 2 వీడియోలో కనపడింది కదా. మిగతా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా రాశారు కదా. కింద మిగతా వాళ్ళు అనుమానాలు రాయేసి ఉండొచ్చు. రాయి జరిగింది, ఇది మంచిది కాదని రాశారు. ఇక్కడ వద్దు, ఇక్కడ మనిషి ఇక్కడ రిస్క్ తీసుకుంటాడా? కణత మీద రాయి తగిలితే చచ్చిపోతాడు కదా. కన్ను అందుకని నా అభిప్రాయం ఏంటంటే దాన్ని నిర్ద్వందంగా ఖండిద్దాం. రాజకీయాలను పక్కన ఇవాళ ఇంతకుముందు వాళ్ళకైంది, రేపు పొద్దున వీళ్ళకి అవుతుంది, రేపు పొద్దున ఇంకోటి అవుతుంది. రాజకీయాలు వేసి చెప్పులు ఇసురుకుంటాం, బూట్లు ఇసురుకుంటాం, బూతులు తిడతాం, ఒకళ్ళని వాళ్ళు తిట్టినాళ్ళు రేపు పొద్దున పొగడతాం, పొగిడినాళ్ళు మళ్ళీ తిట్టడం, వీళ్ళకి నజరానాలు ఇవ్వటం, వీళ్ళకి సీట్లు ఇవ్వటం, స్వీట్లు ఇవ్వటం, వీళ్ళేమో భారీ వీళ్ళేదో ఉద్యమం చేశారు, టీవీలో మాట్లాడుతూ ఉద్యమం చేసేసినట్టు వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు పెట్టి పాలతో కాళ్ళు కడిగి పాలు తాగటం. వీరామాన్నాలు కట్టి పెట్టండి. స్వతంత్ర వ్యక్తిత్వంతో బతకడం నేర్చుకోమనండి. ఫస్ట్ రాజకీయాల్లో ఓట్లు వేయటం వాళ్ళ ఇష్టం. నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా హింసా సంస్కృతి పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి లేదు. ఏపీలో మాత్రం గత ఎన్నికల్లో చూసుకున్న కోడికత్తి ఇష్యూ వచ్చింది, ఇప్పుడేమో రాళ్ల దాడి. రేపు ఏం జరగబోతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఏపీలోనే ఎందుకు జరుగుతుందంటే ఏం చెప్తారు? మొన్న కూడా తెలంగాణలో కూడా ఇష్యూ జరిగింది, చూశారు మీరు. కోడికత్తి చిన్నది ఇష్యూ జరిగింది. ఈ దేశంలో కూడా కేజ్రీవాల్ గారి మీద చెప్పులు ఇస్త్రీ ఏర్పాటు చేయించారు. టీవీల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే చెప్పుకుంటే మన రాష్ట్రంలో మీడియా గురించి నేను ఇంకేం మాట్లాడతాను. అందువల్ల మనం కోరుకోవాల్సింది, ఇప్పుడు నేను అటో ఇటో మాట్లాడానుకోండి, విభత్సమైన 3 మిలియన్ లైక్లు వస్తాయి. మీకు అర్థమైంది కదండి. వాళ్ళ వాస్తవాలు గమనించమంటున్నా. హింసావాదం, భౌతిక దాడులు ఎక్కడన్నా ఖచ్చితంగా ఖండించాలి. ఇవాళ రేపొద్దున ఏంది, రేపొద్దున మీకు వస్తుంది. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళైతే ఇంకా దారుణంగా. అక్కడ అధ్యక్షుడు ఆ సారాయి, చీప్ లిక్కర్ సారాయి గురించి ఎప్పుడు మాట్లాడతారు. మాజీ అధ్యక్షుడు ఉప్పు చేపల ఎవరు ఆయన బీజేపీ మాజీ అధ్యక్షుడు ఉన్నారు కదా, గౌరవనీయులు ఈర్రాజు గారు, సారాయి గురించి తక్కువ రేట్లకి ఇస్తానని కూడా మాట్లాడారు కదా మొన్న. సోమవీర్రాజు గారు గవర్నీయులు వారేం మాట్లాడారు క్రితంసారి. చంద్రనాయుడు గారు గుర్తుంచుకో, మీకు తిరుపతి అలిపిరిది మళ్ళీ పునరావృతి. ఏం మాట్లాడుతున్నారండి? అంత కక్ష దేనికండి? పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారు సైకో జగన్ అని ఆయన, శాడిస్ట్ అని ఈయన, వీళ్ళిద్దరికి నోటీసులు ఏంటండి ఇది? డ్యూ రెస్పెక్ట్స్. ఆయన దేశ రాజకీయాల్లో చక్కని తిప్పిన ఆయన. నేను యువనాయకుడి కింద ప్రపంచంలోనూ ఒక పెద్ద శక్తిగా ఉన్న ఆ రోజుల్లో 10 పెద్ద శక్తి సోనియా గాంధీ ఎదురించి నిలబడిన ఆయన. రాజకీయాలు చేయలేరు వీళ్ళు. దయచేసి తక్షణమే భౌతిక దాడితో పాటు అసభ్య ప్రలాపంలో అసెంబ్లీలో ఎలాంటి వేదికలు చేశారండి? ఎంత దారుణం అండి. అసెంబ్లీ కాబట్టి దానికి ఇమ్యూనిటీ ఉంది, ఎవరేమంటానికి వీల్లేదనమాట. ఎవరైనా తిట్టుకున్నా ఒకళ్ళు నరుగుతానంటారు, ఒకళ్ళు కామచంద్రబాబు అంటారు. ఆ రోజులో ఆ పార్టీ తెలుగుదేశం వైకాపాలో కూడా అదేవిధంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు ఆ బిహేవ్ కూడా బిహేవ్ చేస్తే వన్ సైడ్ ఒక సభలో లేని మహిళల గురించి కూడా తప్పుగా మాట్లాడారు, అరాచకంగా మాట్లాడారు. ఇదే కనుక కొనసాగితే బీహార్ పరిస్థితి అంటున్నాను, బీహార్ బాగుపడి ఇది చెత్త దరిద్రం అయ్యేటట్టు కనపడుతుందండి. ఇప్పటికే కుల, మత, వర్గ, రాజకీయ వారసత్వ విషయంలో కొట్టు మిట్టాడుతున్న ప్రాంతాన్ని దయచేసి ఇంకా దిగదార్చకండి అని చెప్తున్నా. ఓకే, అంటే ఈ దాడి వెనుక ఇటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల పక్షము, ఒకరేమో తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరిగిందని, ఇంకో వ్యక్తి ఏమో చంద్రబాబు ఉన్నారని చెప్పేసి, వీళ్ళంటి మేధావులు ఎట్లా చూస్తారు దీన్ని? ఒకటంటే ఒక సామాన్యుడిగా నేను ఆలోచిస్తాను. ఇది ప్రశాంత్ కిషోర్ అండ్ కంపెనీ ఈ దేశ రాజకీయాల్లో కులాన్ని, మతాన్ని, దిక్కుమాలని దాన్ని ప్రవేశపెట్టిందంటే అంతకుముందు కూడా ఒక సందర్భం జరిగి ఉండొచ్చు. దానికి పర్యవసనంగా కొనసాగుతుంది ఇది. వీళ్ళందరూ స్ట్రాటజిస్టులు అందరూ బీహారీ బాబులు.
ఉత్తర భారతదేశాన్ని దిగుమతి చేసుకుని దిక్కుమాలి అసలే మనకున్న రుగ్మతలతో ఈ రుగ్మతలు వ్యాప్తి చేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటే మీరు కూడా ఇప్పుడు మీ నారాయణ గోస్వామి గారు లేకపోతే ఇంకో గోస్వామి కాదు, ఎవరు నిర్ణయించారో మీ పెద్ద కొంతమంది జర్నలిస్టులు వాళ్ళే నిర్ణయం చేస్తున్నారు. ఎవరు చేశారు, వీళ్ళే డైరెక్షను, నిర్మాత అంతా వీళ్ళే. అందరూ అంట్లా ఎలా చేశారు, ఎలా జరిగింది, నేరం ఎలా జరిగింది, విచారణ అధికారులు కూడా వీళ్ళే. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, విచారణ చేసిన తర్వాత శిక్ష వేసేది కూడా వీళ్ళే, జడ్జిలే. ఎలా జరిగింది మీరేనండి, మీ జర్నలిస్టులే కొంతమంది. అంతా అయిపోయిన తర్వాత ఉరిశిక్ష వేయాలో ఏదో చెప్తారు. ఉరిశిక్ష కూడా ఏ తాడితో వేయాలో కూడా వాళ్ళే చేసేద్దామని చూస్తున్నారండి. మారండి కొంచెం, విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్. ఎవరిని తప్పట్టను, దారుణంగా అలా వద్దు. కొంచెం ప్రజాస్వామిక ఆకాంక్షలు వేయండి. నేను అనుచితంగా కానీ అసభ్యంగా కానీ గాల్లో మాటలు పట్టుకుని చేయలేను. నేను చూశారు మన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే ఒక సినిమా జంటలో విడిపోయినాయి అంట 2-3 అరగారే. ప్రతి వాళ్ళు విశ్లేషణకర్తలే, విత్ డ్యూ. నేను తప్పు అంటలా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళదే. ఏదో వీళ్ళు జరిగింది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగితే వీళ్ళేదో చూసినట్టు, వీళ్ళేదో ఫోన్లు విన్నట్టు 2 మిలియన్లు 3 మిలియన్లు చూసండి వాళ్ళకే. నేను అడిగినా, మీరు అడగలేదని ఎవరో పెద్ద మనిషి అడిగారు. నేను చెప్పాను అలాంటి వాటిలో నా లాక్క మాకండి. మీకు సెపరేట్ బ్యాచ్ ఉంటారు, చూసే బ్యాచ్, చెప్పే బ్యాచ్. అందువల్ల మీరైతే చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంతవరకు అనుచితంగా అసభ్యంగా ఓన్లీ యూస్ కోసం మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఈ సంస్కృతిని, విష సంస్కృతిని తక్షణమే ఖండిద్దాం, దీన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే.